మీ ఫాదర్ ఒకవేళ మీ మదర్ ఒప్పుకోకపోతే ఏదైనా మీకు నచ్చినటువంటి రంగంలోకి మీరు వెళ్తుంటే ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించి మీరు ఇందులోకి రండి. లేదా అందులో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రూవ్ చేసి చూపించి నేను మీకు నచ్చినట్టు ప్రూవ్ చేశాను, నాకు ఇష్టమైన దాంట్లో ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను, అందులోకి నేను వెళ్తాను, నన్ను పంపించండి అని అప్పుడు వాళ్ళని మీరు అడగాలి. అంతేగాని తల్లిదండ్రులకు మీరు ఎదురు వెళ్ళకూడదు అని ఇప్పుడు చెప్తూ ఉంటాను నేను. అలాగే నేను మా ఫాదర్తో కూడా అలాగే ప్రవర్తించాను. మా నాన్నకి నచ్చినట్టు చదువుకున్నాను, మా నాన్నకి నచ్చినట్టు జాబ్ తెచ్చుకొని ఆయనకు నచ్చినట్టు ఒక 6-7 months పాటు వర్క్ చేసి, నాన్న నాకు ఇందులో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నా హ్యాపీనెస్సే కదా మీరు కోరుకునేది, మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్తాను, వెళ్ళి అందులో నేను మంచిగా గ్రో అవుతాను, అయిన తర్వాత మీకు నేను చూడండి, అప్పుడు కూడా మీకు సాటిస్ఫాక్షన్ కలగకపోతే నేను మళ్ళీ వచ్చేస్తాను ఇందులోకి అని చెప్పాను అనమాట. మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను చేసే షోస్ చూసి, నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడే విధానం చూసి, పెద్ద పెద్ద వ్యక్తులతో ప్రముఖులతో పరిచయాలు చూసి, లైఫ్లో నేను గ్రో అయ్యే విధానం చూసి మా నాన్నగారు అప్పుడు కూడా సాటిస్ఫై అయ్యారు. ఓకే, వీడెక్కడికి వెళ్ళినా కూడా సంగీతాన్ని, అమ్మవారిని, ఆ తల్లి మహాతల్లిని నమ్ముకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు హ్యాపీగా ఉండగలడు, హీ విల్ అచీవ్ ఎనీథింగ్, సో వీడిని మనం ఫ్రీగా ఉంచాలని చెప్పేసి మా ఫాదర్ నన్ను వదిలేశారు.